వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనవరి 2026కి సంబంధించినటువంటి తెలంగాణ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు హై స్పీడ్ రైళ్లను ప్రారంభించబోతూ ఉన్నారు. సో హైదరాబాద్లో మనం చూసుకుంటే హైదరాబాద్ నుంచి ప్రధానంగా 3 ప్రాంతాలకు, లైక్ తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై నగరానికి, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు నగరానికి, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే నగరానికి ఈ యొక్క హై స్పీడ్ రైళ్లను ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా 5,454 కోట్ల మేర బడ్జెట్ని శాంక్షన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ 3 ట్రైన్స్ కూడా బుల్లెట్ ట్రైన్స్. సో ఎక్కడైతే బుల్లెట్ ట్రైన్స్ అనేటువంటి కనెక్టివిటీ ఉంటుందో ఆ ప్రాంతానికి అటుపక్క ఇటుపక్క కూడా వాటిని ఇండస్ట్రియల్ హబ్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఏదైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ చేయబోతూ ఉన్నారో దానికి అటుపక్క ఇటుపక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలని ఇండస్ట్రియల్ కారిడార్గా, పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. సో దానితో పాటు భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాలు ఢిల్లీ నుంచి వారణాసి సిలిగురి కారిడార్కి ఈ యొక్క హై స్పీడ్ రైల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ మళ్ళీ ఈ హైదరాబాద్ నుంచి పూణే కనెక్టివిటీ, పూణే నుంచి మళ్ళీ ముంబైకి యొక్క ట్రైన్ కనెక్టివిటీ అనేటువంటిది చేయబోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా బుల్లెట్ ట్రైన్స్. ఇవి కనుక ఉపయోగంలోకి వస్తే కేవలము ఈ నగరాలకు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి పూణేకి కేవలము 2 గంటలలోనే ఈ ప్రయాణం అనేటువంటిది చేయవచ్చు. సో దానితో పాటు ఈ బుల్లెట్ ట్రైన్స్ అని కూడా మనకి శంషాబాద్ రీజియన్ ఏదైతే ఉందో, సో ఎక్కడైతే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో, సో ఎక్కడైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ మీదుగానే ఈ యొక్క బుల్లెట్ ట్రైన్స్ని ఏర్పాటు చేయబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇదే కోవలో ఇటీవల డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లను ఏర్పాటు చేశారు, కొన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. దానితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అట్లా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా, అది మనకి ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, టెక్నాలజికల్ పరంగా కావచ్చు, అగ్రికల్చర్ పరంగా కావచ్చు, ఇన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఇక్కడ తెలంగాణలో టెక్స్టైల్ సెక్టార్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ ఏదైతే ఉందో, చేనేత రంగం ఏదైతే ఉందో, సో దానిని కూడా డెవలప్ చేయబోతూ ఉన్నారు. దానికి అనుసరించి ఇక్కడ మనం కొన్ని స్కీమ్స్ చూడవచ్చు. సో నేషనల్ ఫైబర్ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేసి ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ నేషనల్ ఫైబర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ ప్రాంతంలో, అన్ని ప్రాంతాల్లో కూడా సహజ సిద్ధంగా దొరికేటువంటి ఫైబర్లను డెవలప్ చేయడం. అంటే సహజ సిద్ధంగా దొరికేటువంటి ఫైబర్స్ ఏంటి అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ అ కాటన్, పత్తి నుంచి వచ్చినటువంటి దాన్ని, నూలు ఏదైతే ఉంటుందో అది కూడా నేచురల్ ఫైబర్గా చెప్పవచ్చు. దానితో పాటు జూట్ నుంచి వచ్చేటువంటి జూట్ ఫైబర్, ఇది కూడా మనకి నేచురల్ ఫైబర్గా చెప్పవచ్చు. ఇక దాని తర్వాత ఆర్టిఫిషియల్గా మనుషులు తయారు చేస్తూ ఉన్నారు కెమికల్స్ ద్వారా. ఈ రేయన్ అనేటువంటిది కానీ లేదా పాలిస్టర్ అనేటువంటి ఈ యొక్క ఫైబర్స్ని తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఫైనల్గా భారతదేశంలోనే నేచురల్గా సహజంగా దొరికేటువంటి ఫైబర్లను అభివృద్ధి చేయటం, అదేవిధంగా మ్యాన్ మేడ్గా అంటే లైక్ మనుషులు యొక్క ఫైబర్లను డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ యొక్క నేషనల్ ఫైబర్ స్కీమ్ ద్వారా. ఇదొక అంశంగా చెప్పొచ్చు. ఇంకొక అంశం టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ టు మోడర్నైజ్ ట్రెడిషనల్ క్లస్టర్స్ అనమాట. సో గతంలో చేనేత వర్గాలకు ఈ యొక్క హ్యాండ్లూమ్స్ అనేటువంటి ఉండే. సో వాటిని ఇప్పుడు ఈ ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో, పాతకాలంలో ఉన్నటువంటి ఈ హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా పవర్ హ్యాండ్లూమ్స్గా మార్చడం, పవర్ లూమ్స్గా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అండ్ ఎలక్ట్రిసిటీతోనే విద్యుత్తోనే ఈ యొక్క పవర్ లూమ్స్ అనేటువంటివి రన్ అవుతూ ఉంటే తద్వారా ఎక్కువ ప్రొడక్షన్, ఉత్పత్తి అనేటువంటిది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ కోవలోనే ఇక్కడ టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఏం చేస్తున్నారంటే గతంలో ఉన్నటువంటి పాత హ్యాండ్లూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయడానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇవ్వడం, నిధులని సమకూర్చడం, ఇలా ఈ విధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దానితో పాటు ఇంకొక ఇనిషియేటివ్ టెక్స్ట్ ఎకో ఇనిషియేటివ్ అని చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా
ప్రపంచవ్యాప్తంగా. సో ఇక్కడ మనకు స్థానికంగా ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచ దేశాలలో కాంపిటీషన్ పడేలాగా వాటిని డిజైన్ చేయడమో అభివృద్ధి చేయడమో చేస్తూ ఉన్నారు. ఇంకొక అంశం సామ్రాట్ 2.0 అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా కంప్లీట్గా పాతకాలంలో ఉన్నటువంటి మిషనరీస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు అధునాతన సాంకేతికతతో డెవలప్ అయినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు అండర్ సామ్రాట్ 2.0 అనేటువంటి ప్రోగ్రాం ద్వారా. ఇంకా ఫర్దర్గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మెగా టెక్స్టైల్లను పార్క్లను ఏర్పాటు చేసి ఉన్నారు, దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక స్కీమ్ ఉంది, దాన్ని పిఎం మిత్ర అనేటువంటి స్కీమ్గా మనం చెప్పొచ్చు. ఆ పిఎం మిత్ర స్కీమ్ కింద భారతదేశంలో ఒక 7 ప్లేసెస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవి తమిళనాడులో విరుధునగర్లో, తెలంగాణలో వరంగల్లో, గుజరాత్లో నవసారిలో, కర్ణాటకలో కాలబుర్గిలో, మధ్యప్రదేశ్లో ధార్లో, అండ్ యూపీలో లక్నోలో, అండ్ మహారాష్ట్రలో అమరావతిలో ఈ యొక్క టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. సో దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణలోనే వరంగల్ దగ్గర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పోయినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆ పిఎం మిత్ర స్కీమ్ కింద ఏ ఏ ప్రాంతాలలో టెక్స్టైల్ పార్క్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఇంకొక ఎగ్జామ్లో టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో భారతదేశంలో పిఎం మిత్ర స్కీమ్ కింద ఎన్ని టెక్స్టైల్ పార్క్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఆ 2 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ వచ్చేసి 7. సో ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ తెలంగాణలో వరంగల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దాని పేరు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్గా మనం చెప్పొచ్చు. మరి పార్కుల ద్వారా ఏం చేస్తారంటే ఉత్పత్తి చేస్తుంటారు. స్థానికంగా దొరికేటువంటి ఫైబర్ ఏదైతే ఉంటుందో కాటన్ కానీ జూట్ కానీ ఇంకా మిగిలినటువంటి ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా బట్టలను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసి ఆ బట్టలను క్లోత్స్ని వివిధ దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇటీవల కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్ నుంచి జపాన్ దేశానికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి ఇక్కడ స్థానికంగా ఉత్పత్తి అయినటువంటి బట్టలను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో యుఏఈ కానీ జపాన్ లాంటి దేశాలకు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం సమ్మక్క సారలమ్మ జాతర. సో మేడారంలో జరుగుతుంది. కాకపోతే ఈ జాతర అనేటువంటిది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ. సో ఈ జాతర ప్రపంచంలోనే విశిష్టతగాంచినటువంటి జాతరగా మనం చెప్పవచ్చు. దానితో పాటు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్. సో ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్రైబల్ జాతరగా సమ్మక్క సారలమ్మ జాతరని మనం చూడవచ్చు. సో ఈ జాతరకి ప్రపంచ దేశాల నుంచి ఇంక్లూడింగ్ న్యూజిలాండ్ లాంటి దేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారు. ఇంకా ఈ జాతరని నిర్వహించేది కోయ ట్రైబ్స్. సో స్థానికంగా ఉన్నటువంటి కోయలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమ్మక్క సారలమ్మ జాతరని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి గాను గవర్నమెంట్ కూడా 260 కోట్ల మేర శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పెరిఫరీలో వివిధ గుడులను నిర్మించడానికి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 260 కోట్ల మేర మంజూరు చేయడం జరిగింది. ఇక దానితో పాటు మరి జాతర అనేటువంటిది 28 నుంచి 31 మధ్య జనవరిలో ఈ యొక్క జాతర అనేటువంటిది జరగడం జరిగింది. సో దానితో పాటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఇంకొక కొన్ని జాతరలను మనం చూడవచ్చు. ఒక జాతర అస్సాంలో జరుగుతూ ఉంటుంది. సో అస్సాం రాష్ట్రంలో కామాఖ్య దేవికి సంబంధించి జాతర జరుగుతూ ఉంటుంది. దాన్నే కామాఖ్య దేవి టెంపుల్ జాతరగా మనం చెప్తూ ఉంటాం. ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అస్సాంలో జరుగుతుంది, ఏ నగరంలో జరుగుతుంది అంటే గౌహతి ప్రాంతంలో జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత మనకి ఇదే అస్సాం రాష్ట్రంలో బిహు తెగకు సంబంధించి బిహు వారు కూడా ఈ యొక్క జాతరని నిర్వహిస్తూ ఉన్నారు. అవార్డ్స్కి సంబంధించి సో ఇక్కడ అవార్డ్ వచ్చేసి రావి నారాయణ రెడ్డి నేషనల్ అవార్డ్ 2025ని బహుకరించడం జరిగింది. మరి ఈ సంవత్సరానికి గాను ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు. సో రావి నారాయణ రెడ్డి నేషనల్ అవార్డ్ 2025ని పొందినటువంటి వ్యక్తి ఎవరు అవార్డు గ్రహీతను చూసుకుంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు. ఇక దాని తర్వాత మనకి రావి నారాయణ రెడ్డి గారు వారు
ఆ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి సమరయోధుడిగా మనం చెప్పవచ్చు. సో దాంతోపాటు వీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విధాలుగా పోరాడినటువంటి వ్యక్తి. సో అయితే ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తూ ఉన్నది తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా నారాయణ రెడ్డి గారి అవార్డుని ఇస్తూ ఉన్నారు. సో ఈ అవార్డుని ఇటీవల జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి సీఎం గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇంకొక అంశం మనం చూస్తే MOU విత్ యూపీసీ వరల్డ్ జాయింట్ వెంచర్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ WEF 2026 ఇన్ దావోస్. ఇటీవల మనకి దావోస్లో ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఒక ఎకనామిక్ ఫోరం అనేటువంటిది జరిగింది. సో అట్లా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు దావోస్లో ఈ యొక్క సమిట్లను నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమిట్లలో ప్రపంచ దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కావచ్చు, అన్ని విధాలు అంటే బిజినెస్ పర్సన్స్ కావచ్చు, దాంతోపాటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ పాల్గొని గవర్నమెంట్ ఆఫీసర్స్ మధ్య, గవర్నమెంట్ ప్రతినిధుల మధ్య, ఆ వ్యాపారదారుల మధ్య ఈ యొక్క ఒప్పందం అనేటువంటిది జరుగుతుంది. ఈ కోవలోనే ఇక్కడ బిజినెస్కు సంబంధించినటువంటి వ్యక్తి కంపెనీ యూపీసీ వరల్డ్ జాయింట్ వెంచర్ అనేటువంటి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతా ఉంది. సో దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక AI డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అంటే మేజర్గా దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి అనుబంధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, వారి యొక్క ఆఫీసులను పెట్టడానికి ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జనరేషన్ అవుతుంది. దానితో పాటు వీరందరూ కూడా, ఈ కంపెనీస్ వాళ్ళందరూ కూడా ట్యాక్సెస్ అనేటువంటిది పే చేస్తూ ఉంటారు. సో ఆ ట్యాక్సెస్ వల్ల ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. తద్వారా రాష్ట్రం యొక్క GSDP అనేటువంటిది పెరుగుతుంది. సో GSDP అనేటువంటిది పెరగడం ద్వారా క్రమేపీ రాష్ట్రం యొక్క ఖజానాకి నిండుతుంది. తద్వారా అనేక కార్యక్రమాలను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కానీ, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఈ విధంగా ఉపయోగపడుతుంది. తద్వారా ఎప్పుడైతే మనకి ఎక్కువ కంపెనీస్ వచ్చి ఉన్నాయో తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అయ్యి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. సో వీ కెన్ సే దట్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, దాంతోపాటు సుస్థిర అభివృద్ధి అనేటువంటిది సాధించడానికి కూడా ఈ విధంగా మనకి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో దానితో పాటు ఈ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో, సో దీనికి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానిని ఏదైతే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువగా ఉంటుందో దానికి ఆల్టర్నేటివ్గా ఒక 100 వాట్ల మెగావాట్ల రెన్యూవల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఈ AI డేటా సెంటర్తో అనుసంధానంగా. దీనిని హైదరాబాద్లోనే భారత ఫ్యూచర్ సిటీలోనే ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సో ఇదొక డెవలప్మెంటల్ యాక్టివిటీగా మనం చెప్పవచ్చు. సో ఫైనల్గా అంటే ఇటువంటికి సంబంధించేటువంటి క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అని రావచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణలోనే హైదరాబాద్లోనే భారత్ ఫ్యూచర్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం, దీనికి సంబంధించి వీరు 5,000 కోట్ల పైన పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. సో 5,000 crores మేర పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా పెట్టుబడి పెడితే కనుక ఏదైతే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో రాబోయేటువంటి 2047 కల్లా $3 ట్రిలియన్ మేర GSDP సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారో, సో దానిని సాధించడానికి పాసిబిలిటీ అవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం, లోరియల్ అనేటువంటి ఒక కంపెనీ, ఇది బ్యూటీకి సంబంధించినటువంటి కంపెనీ. సో వీళ్ళు తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యూటీ టెక్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనితో పాటు ఈ యొక్క డావోస్ సమ్మిట్లో పాల్గొన్నటువంటి మిగిలినటువంటి కంపెనీలు వాంగార్డ్ అనేటువంటి కంపెనీ, నెట్ఫ్లిక్స్ అనేటువంటి కంపెనీ, మెక్డొనాల్డ్స్ కానీ, హైనికెన్ కానీ,
అండ్ జాగర్ అండ్ కోస్టో అనేటువంటి కంపెనీలు, ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశారు. వాటి యొక్క రీజనల్ ఆఫీసులు కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది డెవలప్మెంటల్ యాక్టివిటీలో కూడా చెప్పొచ్చు మనం. సో దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్. సో లోరియల్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బ్యూటీ టెక్ హబ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇంకొక స్కీమ్, చిన్నారులో వైకల్యాలకు చికిత్స అందించే బాల భరోసా పథకం. అదేవిధంగా వృద్ధుల కోసం మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్లో నెలకొల్పడానికి ప్రణామం పథకాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఇక్కడ బాల భరోసా పథకం దేనికి సంబంధించింది అంటే, ఎవరైతే చిన్నారులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి స్కీమ్ బాల భరోసా పథకం అనేటువంటిది. ఎవరైతే ఎల్డర్ పీపుల్ ఉంటారో, వృద్ధులు ఉంటారో వారికి డే టైంలో డే కేర్ అందించేటువంటి ప్రోగ్రామే ప్రణామం పథకం అనేటువంటిది. మరి పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. హైదరాబాద్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికి గాను 50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంటే విధులను రిలీజ్ చేశారు. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, బాల భరోసా పథకం అనేటువంటిది ఎవరి కోసం, దేనికోసం, ఎవరైతే అంగవైకల్యం కలిగినటువంటి చిన్నారులు ఉంటారో వారికి చికిత్సని అందించేటువంటి స్కీమ్. ప్రణామం అనేటువంటి స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, వృద్ధులకు ఆలనా పాలన చూసేటువంటి స్కీమ్. అది కూడా డే టైంలో వారి యొక్క కేర్ తీసుకునేటువంటి స్కీమ్. ఇంకొక అంశంగా మనం చెప్పవచ్చు, సో అదానీ గ్రూప్ ఈస్ బుల్డ్ 2500 crore AI డ్రివెన్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ తెలంగాణ. సో అదానీ గ్రూప్ వాళ్ళు తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దాని యొక్క పెట్టుబడి కూడా 2500 crores మేర పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు. ఇది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్కు దాదాపు ఒక 48 మెగావాట్స్ ఎనర్జీ నీడ్ ఉంటుంది. సో ఎనర్జీని కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ఒక డెవలప్మెంటల్ వర్క్గా మనం చెప్పొచ్చు. సో ఫైనల్గా అదానీ గ్రూప్ వారు ఏ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు? సో దే ఆర్ గోయింగ్ టు కీప్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. ఇంకొక అంశం ఇక్కడ, సో ప్రతి నియోజకవర్గంలో పాత ఐటీఐ, సో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐటీఐ, సో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఐటీఐ సెంటర్స్, ఐటీఐ కాలేజీలు ఏదైతే ఉన్నాయో మనకి ఆ ఐటీఐ కాలేజీల మొత్తాన్ని కూడా ఫస్ట్ ఇనిషియల్గా నియోజకవర్గం బేసిస్లో తీసుకొని ఉన్నటువంటి నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ఐటీఐ కాలేజ్ని సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయబోతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఈ కాలేజీలలో ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వటం, దానితో పాటు రీసెర్చ్ ల్యాబ్లను పెట్టడం, దానితో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీసెర్చ్ ల్యాబ్లను తెలంగాణ రాష్ట్రంలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ ప్రోగ్రామ్ని ఇనిషియల్గా జడ్చర్ల ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్గా IIIT క్యాంపస్ యొక్క నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అంటే దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇటీవల ఏ ప్రాంతంలో IIITని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అంటే మహబూబ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇది ఒక IIITని, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా మనం చెప్పొచ్చు. ఇంకా ఇంకొక అంశం చేస్తూ ఉన్నారు, దీనిలో నిరుద్యోగ యువతకు నైపుణ్యం, స్కిల్లింగ్ పెంచేటువంటి అంశం, రీస్కిల్లింగ్. సో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు స్కిల్లింగ్ పొంది ఉన్నారో వారి యొక్క స్కిల్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసేటువంటి కాన్సెప్ట్, మళ్ళీ అప్ స్కిల్లింగ్. సో ఉన్నటువంటి స్కిల్ని ఇంకా అడిషనల్ స్కిల్స్ నేర్చుకునే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు ఆ ఫెసిలిటీస్ అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి IIITని, సో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఈ యొక్క మహబూబ్ నగర్లో జడ్చర్ల మండలంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకొక అంశం, సదర్మట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సో ఈ సదర్మట్ బ్యారేజ్ అనేటువంటిది మనకి నిర్మల్లో జగిత్యాల జిల్లాల ప్రాంతంలో ఈ యొక్క సదర్మట్ బ్యారేజ్ని ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జాక్ట్ జిల్లా చూసుకుంటే నిర్మల్ జిల్లాలో మామిడి మండలం ఉంటుంది. మామిడి మండలంలో
పోన్కాల్ గ్రామం ఉంటుంది. సో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ ఆస్పెక్ట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ సదర్మట్ బ్యారేజ్ అనేటువంటిది ఏ నది పైన నిర్మించారు. సో ఈ యొక్క బ్యారేజ్ని గోదావరి నది పైన నిర్మించడం జరిగింది. మరి అయితే ఈ నది అనేటువంటిది ఎక్కడైతే ఉందో ఎక్కడ ఆరిజిన్ ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి మనకు వెళితే దెర్ ఈజ్ అ ప్లేస్ కాల్డ్ త్రయంబకేశ్వరం. సో త్రయంబకేశ్వరం అనేటువంటి ఒక ప్లేస్ మహారాష్ట్ర రాష్ట్రంలో నాసిక్ జిల్లాలో బ్రహ్మగిరి కొండలలో ఉంటుంది అండి. సో బ్రహ్మగిరి కొండలలో ఉంటుంది. సో ఇక్కడ ఈ గోదావరి నది అనేటువంటిది జన్మించింది. మరి ఇక్కడ మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం అనేటువంటి ఒక శివాలయంలో జన్మించినటువంటి నది అక్కడి నుంచి క్రమేపీ తెలంగాణ రాష్ట్రానికి ప్రవహిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్కడి నుంచి ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి జిల్లా దగ్గరికి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి మనకి రాజమండ్రి దగ్గర సముద్రంలో ఈ గోదావరి నది అనేటువంటిది కలుస్తుంది. సో అయితే ఈ గోదావరి నది అనేటువంటి జన్మించినటువంటి ప్రాంతం ఏది అంటే త్రయంబకేశ్వరం అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా ఆంధ్ర నుంచి సముద్రంలోకి అంటే బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇక దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి నది, దానిని మనం కృష్ణా రివర్గా మనం చెప్తూ ఉంటాం. సో కృష్ణా రివర్ అనేటువంటిది ఫ్లో అవుతూ ఉంది. సో దీని యొక్క జన్మస్థానం వచ్చేసి సేమ్ మహారాష్ట్రలోనే మహాబలేశ్వర్ అనేటువంటి ఒక శివాలయం ఉంటుంది. ఆ మహాబలేశ్వర్ శివాలయం దగ్గర నుంచి ఈ గోదావరి నది జన్మించి అక్కడి నుంచి కర్ణాటక ప్రాంతానికి వచ్చి అంటే మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చి కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి ఇక్కడ మనకి ఏపీలో హంసల దీవి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. కృష్ణా జిల్లాలో హంసల దీవి అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. హంసల దీవిలో ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది ఈ రివర్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో యుఏఈ అనేటువంటి ఒక దేశము ఆ భారత్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కోవలోనే సో యుఏఈ వారు సో అన్ని విధాలుగా అంటే దుబాయ్కి చెందినటువంటి వారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీకి అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ కోసం వీరు ముందుకు రావడం జరిగింది. దీనిలో భాగంగా వీరు ఇండియాలోనే మొట్టమొదటి అయినటువంటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. అదంతా కూడా భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గరనే. సో దానితో పాటు ఒక అంబిషన్ ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. ఒక అంబిషన్ రాబోయేటువంటి 2047 కల్లా తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలంగాణ యొక్క డెడ్లైన్ వచ్చేసి టార్గెట్ పెట్టుకున్నది $3 ట్రిలియన్. అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ డెడ్లైన్ పెట్టుకున్నది 2047 కల్లా $30 ట్రిలియన్ మేర ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయాలనేటువంటి టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ యుఏఈ గవర్నమెంట్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ తెలంగాణ గవర్నమెంట్ టు డెవలప్ భారత్ ఫ్యూచర్ సిటీ ఇన్ హైదరాబాద్. సో ఇవి మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.